స్టార్ట్ చేసినాము ఈ ప్రోగ్రామ్ని. ఏవిఎం ఎంపవర్మెంట్ ఉమెన్ పవర్, ఇది స్టేట్ బ్యాంక్ కాలనీకి సంబంధించిన వాళ్ళం మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసినాము. తెలిసి తెలియక కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, ఫస్ట్ టైం కాబట్టి మేము అరేంజ్ చేయడము. కాబట్టి వాటినంతా కూడా మీరు మన్నించాలని కోరుకుంటున్నాం. దయచేసి మాకు అందరికీ హెల్ప్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్. ఆల్ ది బెస్ట్. ఇప్పటికి మీరు మొదలు పెట్టేసేయండి. మళ్ళీ అప్పుడు వెళ్ళి మీరు మీ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళడం అంటే మీకే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నైతే నంద్యాలలో ఒక కాలనీ వాళ్ళు అక్క వాళ్ళందరూ కలిసి ముగ్గుల పోటీలు పెట్టారని లేడీస్కి. దానికైతే నన్ను జడ్జిమెంట్గా పిలిచారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో మొత్తం చూసేయండి. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. చేసేసాం మేము. చూడు నీకు 30 సబ్స్క్రైబర్స్. వినండి, ఇప్పుడు మన నంద్యాల యూట్యూబర్ వావ్ లక్ష్మి గారు మీతో మాట్లాడతారు. ఈ అక్క చాలా ముగ్గుల పోటీల్లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేశారనమాట. మొన్న పెట్టిన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ దాంట్లో కూడా తను విన్నర్ అయ్యారు జిల్లా స్థాయిలో. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో రేపు విజయవాడ కూడా వెళ్తున్నారు. తను మీకు కొన్ని టిప్స్ అవి ఇస్తారనమాట. దయచేసి అందరూ వినండి, మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాం. ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విన్ కావాలని కోరుకుంటున్నాను. కానీ ఒక్కరే విన్ అవుతారు కాబట్టి కష్టపడి వేయండి ముగ్గులు. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేశాను. 2 సార్లు జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీకి కూడా 2 సార్లు వెళ్ళానమాట విజయవాడకి. రేపు కూడా వెళ్తున్నాను. జిల్లా స్థాయిలో కర్నూలు, నంద్యాల, ఆదోని 3 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ముగ్గుల పోటీలు పెట్టినారు. జిల్లా స్థాయిలో నేను ఫస్ట్ వచ్చానమాట. ఈరోజు పేపర్ కూడా వచ్చింది. రేపు విజయవాడకి వెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయిలో ముగ్గుల పోటీలు ఉంటుంది. ఓన్లీ 15 మందికే ఉంటుంది అనమాట విజయవాడలో. జిల్లాకి ఫస్ట్ ఎవరు వచ్చింటారో వాళ్ళని మాత్రం ఎంపిక చేస్తారు. అక్కడ కూడా విన్ కావాలని కోరుకుంటున్నాను. కానీ చాలా టఫ్ ఉంటుంది అక్కడ విజయవాడలో. ఎంత కష్టం ఉంటుందంటే ఒకసారి పోయి వచ్చిన కాబట్టి నాకు తెలుసు అనమాట. మీరు కూడా ఈసారి ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీల్లో వేసి ఒకసారి వెళ్తే విజయవాడకి ఆ కిక్కే వేరు ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇట్లా అక్క వాళ్ళు మనకు ఎంకరేజ్మెంట్ కోసం పెడుతున్నారు కదా, ఇట్లా పార్టిసిపేట్ చేస్తేనే మనకు కూడా అంటే ఎట్లా ఉంటుందంటే బూస్టింగ్ లాగా అనమాట. ధైర్యం వస్తుంది, వెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళాలి అనే ధైర్యం ఉంటుంది. కాబట్టి ఇట్లా పార్టిసిపేట్ చేస్తేనే మనకు కూడా ధైర్యం ఉంటుంది. మీరు కూడా మంచిగా ముగ్గులు వేయండి. ముగ్గులు వేసేటప్పుడు ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోకూడదు. 1 అవర్ అంటే 1 అవర్లో మీ ముగ్గు మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోవాలి. తర్వాత రంగుల సెలెక్షన్ కూడా మంచిగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కర్ర ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి. ఒకే లెవెల్లో ఉంటేనే జడ్జెస్కి నచ్చుతాయి అన్నమాట. ఒక చోట లావు, ఒక చోట సన్నం అలా ఉండకూడదు. ఒకే లెవెల్లో ఉండాలి. రంగుల కలర్స్ కూడా ఎలా ఉండాలంటే చూస్తేనే వావ్ అంటే అబ్బా ఎంత బాగుంది అనేలాగా ఉండాలన్నమాట సెలెక్షన్. అప్పుడే జడ్జెస్కి నచ్చుతాయన్నమాట. సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడతాం కాబట్టి సంక్రాంతి పండగ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. అన్ని మన తెలుగు సంస్కృతిని కూడా ముగ్గులో చూపించే విధంగా కూడా ఉంటే జడ్జెస్ ఒక 2 మార్కులు ఎక్కువ వేస్తారనమాట. అంటే తెలుసు కదా సంక్రాంతి పండగ అంటే ఎలా ఉంటుంది. రైతులు పంటలు పండించి ధాన్యాలు ఇంటికి తెచ్చుకుంటారు, అది ముగ్గులో చూపించవచ్చు. అలాగే గొబ్బెమ్మలు, రేగిపళ్ళు, తర్వాత పొంగల్, ఇవన్నీ స్పెషల్ కదా సంక్రాంతి పండగకి. ఇవన్నీ కూడా ముగ్గులో చూపించారంటే మీరు విన్గా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మెయిన్ చుక్కల ముగ్గులు కాబట్టి చుక్కల ముగ్గులు వేసినా దానికి బయట డెకరేషన్గా మనం ఏదైనా వాడుకోవచ్చు. మీ ఇష్టం, మీ క్రియేటివిటీ బయటపడుతుంది అనమాట ముగ్గులోనే. కాబట్టి అలా కూడా ట్రై చేయండి, విన్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ కర్ర, రంగుల సెలెక్షన్, తర్వాత మీ క్రియేటివిటీ. అలాగే సంక్రాంతి లక్ష్మిని కూడా మనం పూజిస్తాం కదా సంక్రాంతికి, అలా అమ్మవారిని కూడా మనం డెకరేషన్ చేసి ముగ్గులో పెట్టచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు మనం చేసుకున్నామంటే ముగ్గుల పోటీల్లో విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నాకు తెలిసిన సలహాలు మీకు చెప్తున్నాను అంతే. ఎందుకంటే నేను కొన్ని చోట్ల పార్టిసిపేట్ చేశాను కాబట్టి అవన్నీ నేను కూడా చూసి వచ్చిన దాన్నే, అందుకే మీకు సలహాలు ఇస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే సలహాలు పాటించండి. అందరూ మంచిగా ముగ్గులు వేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది వావ్ లక్ష్మి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ.
అక్క అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. లేడీస్ని ముందుకు తేవాలి, అందరూ బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో వాళ్ళ సొంత ఖర్చుతో పెట్టి వాళ్ళకి శాయశక్తులు ఒక 30-40 మందికి కానీ ముగ్గుల పోటీలు పెట్టడం అంటే కూడా చాలా గ్రేట్. ముందు అక్క వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే లేడీస్కి ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారంటే కూడా గ్రేటే కదా. ఎవరిలా సొంత ఖర్చుతో పెట్టాలంటే పెట్టలేరనమాట. కానీ అక్క వాళ్ళు చాలా మంచిగా అందరికీ లేడీస్కు ఉపయోగపడే అన్ని మంచి మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అక్క. చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతామని అనుకుంటున్నాం. డెఫినెట్గా కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఈ అక్క వాళ్ళు ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలే కాకుండా మెహందీ పోటీలు కూడా పెట్టారనమాట. ఓన్లీ ఎక్కువ మందికి లేకుండా ఒక 10 మందికి పెట్టారు. చాలా మంచిగా వేస్తున్నారు వీళ్ళు కూడా. వీళ్ళకి కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఉన్నాయన్నమాట. తర్వాత వీళ్ళకి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అసలు ఇంత ఖర్చుతో చేశారంటే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా మంచిగా చేశారనమాట. సక్సెస్ అయింది. నేను జడ్జిగా వెళ్ళాను కాబట్టి నేను అన్ని దగ్గరుండి చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో మొత్తం చూడండి. వాళ్ళు ఏంటి, ఏం జరిగింది, మేమేం మాట్లాడామనేది మీకు అందరికీ తెలుస్తుంది. ఒకసారి వీడియో ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా అంటే చాలా బాగా చేశారనమాట వీళ్ళు. అన్ని అరేంజ్మెంట్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగా చేశారు. అక్క వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. ఇలా అందరినీ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆడవాళ్ళు అన్నిట్లో పాల్గొనాలని వాళ్ళ ప్రయత్నం చాలా మంచిగా ఫలించింది. చాలా బాగా చేశారనమాట. చాలా హ్యాపీగా కూడా ఉంది. సఖీ డైరీ అక్క కూడా దీనికి వచ్చారు. సూపర్
ఫస్ట్ టైం కలుస్తున్నా. నేను ఒక చిన్న యూట్యూబర్ని నంద్యాల. మా అక్క ఫేమస్ నంద్యాల సఖీ డైరీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఫస్ట్ టైం కలుస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఒక్క నిమిషం. యూట్యూబ్ వాళ్ళవి చాలా తిప్పలమ్మా. ఫుల్లురా వచ్చేసాను. అక్క సరిత అక్క, నీ పేరు సరితనే కదా? చూస్తుంటాం కాబట్టి పేరు తెలుసు. థ్యాంక్ యూ. ఇట్లా అలాగే ఫేమస్ యూట్యూబర్ సఖీ డైరీస్ అక్క అందరికి తెలిసే ఉంటుంది. విజయ్ అక్క నంద్యాలలో ఉంటారు. అక్క కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట ముగ్గుల పోటీకి. నేను కూడా వెళ్ళాను. అక్కను కలవడం కూడా చాలా ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అక్క మాకు మంచి మంచి విషయాలు కూడా చెప్పారు, అన్నీ తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అక్కని చూశాక. నంద్యాలలో ఎప్పుడు కనపడలేదు నాకు. ఇట్లా ఈ అక్క వాళ్ళు ఏవిఎం ఎంపవర్మెంట్ అక్క వాళ్ళ వల్ల అక్కను కలిశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ముగ్గులన్నింటిని వెళ్ళి అక్క మొత్తం చూస్తూ ఉంది, నేను కూడా చూస్తూ ఉన్నాను అనమాట. చాలా మంచిగా అయితే అందరు ముగ్గులు వేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి ఎలా వేస్తున్నారు అనేది. Hi and welcome to ABM Empowerment in SBI Colony conducting Mehendi competitions and Rangoli competitions. ఇది కండక్ట్ చేసిన వాళ్ళు అపర్ణ జ్యువెలరీస్, జ్యూట్ బ్యాగ్స్, మాన్సా ఫ్యాషన్ డిజైనర్స్. ఇది కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్. ఎప్పుడు లేడీస్ ఇలాగే పెడుతూ ఉండాలి. చెప్పండి.
ఎంతైనా సీనియర్స్ ఇంతకన్నా మాకు రాదులే. ఏమన్నా ఏమన్నా చెప్తారా? కర్ర వేసారంటే వాళ్ళ వీడియోలో డైరెక్ట్ వాయిస్ ఇదైతే మేము వాయిస్ ఓవర్ ఇస్తాము. జయశ్రీతమ్మ ఆ డబ్బా తీసి లోపల పెట్టారు. హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే ఇద్దరు యూట్యూబర్స్ వచ్చామన్నమాట. జడ్జిగా మమ్మల్ని ముగ్గులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి జడ్జిగా మాకు వేశారు. నాకైతే ఫస్ట్ అనుభవం లేదు, కానీ ముగ్గులు ఈ నడుమ తరచు కొన్ని ఫంక్షన్లలో చూస్తూ ఉన్నాను, అలాగే కొన్ని పోటీలకు కూడా వెళ్తూ ఉన్నాను. కాబట్టి సరే అని చెప్పేసి పేపర్ తీసుకున్నాను, పెన్ను తీసుకున్నాను. సో నా వంతుగా నేనైతే ఈరోజు మార్కులు కొంతమందికి వేసేసాను. ఇంకా ఇప్పుడు నీలిమ, లక్ష్మి, నేను ముగ్గురం వేసేసాము. అలాగే అమ్మమ్మ వాళ్ళు కూడా వేశారు. మొత్తం అన్ని ఫిల్టర్ చేసేసాము. ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. హాయ్ అండి. ఇక్కడ ఎస్బీఐ కాలనీలో ఏవిఎం ఎంపవర్మెంట్ అని అక్క వాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళకి ప్రోత్సాహంగా ముగ్గుల పోటీలు అయితే పెట్టారనమాట. జడ్జెస్గా నన్ను సఖీ డైరెక్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఫేమస్ అనమాట. అక్కను పిలిచారనమాట. నేను కూడా అక్కను కలిసి చాలా హ్యాపీగా ఉంది. మేమిద్దరమే జడ్జెస్ అనమాట. నేను కూడా జిల్లా స్థాయిలో ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయికి ఎంపిక అనమాట. విజయవాడకు కూడా ఒకసారి వెళ్ళొచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తాను. అందుకని చెప్పేసి జడ్జెస్గా పిలిచారు. సరే మా వంతుగా మేమైతే మార్కులు అయితే వేస్తున్నాము. అక్క వాళ్ళని కండక్ట్ చేసినందుకైతే చాలా హ్యాపీ ఉందండి. లేడీస్ ముందుకు వచ్చి సొంత ఖర్చుతో వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. మొత్తము అందరు చాలా మంది మెహందీకి పోటీలు పెట్టారనమాట. అక్కడికి వచ్చారు, చాలా మంది బాగా పాల్గొన్నారు. ముగ్గురు కూడా చాలా ఎక్సలెంట్ గా వేశారు. మాకు కూడా చాలా టఫ్ గా ఉంది జడ్జిమెంట్ చేయడం. చాలా బాగా వేశారు. కానీ సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళ పండుగ అన్నట్లుగా చేశారు. మీది కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందండి. ముగ్గురు కలిసి చాలా బాగా చేశారు. నంద్యాల ఇలా లేడీస్ ని ఇంకా బాగా ప్రోత్సాహంగా చేస్తే అందరు ముందుకు వచ్చి చాలా పాల్గొంటారు. చాలా హ్యాపీగా ఉంది. అక్క వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లా అంటే మీరు ఫస్ట్ మొదలు పెట్టినారు కాబట్టి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైతేనేమి అంటే ముందుకు వస్తారు. ఓహో మనం సెలబ్రేషన్ చేసుకోవాలి, ఒకటి అవసరం లేదు అన్నట్టుగా. ఆ గిఫ్ట్ అంటే ఏముంది, అందరము వేసేసుకొని ఇస్తే బాగుంటది. అట్లా స్టేట్ బ్యాంక్ కాలనీ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. ఈ తర్వాత చాలా థ్యాంక్స్ అక్క. మీ అందరికి కూడా సరిత కాలేజ్ జూట్ బ్యాగ్స్ కి ఆ షాప్ అన్నమాట. రాసుకోండి ఒకసారి. వసుంధర జూట్ బ్యాగ్స్, అపర్ణ బంగారు అంగడి, అపర్ణ జ్యువెలరీ షాప్, మానస బ్యూటీ పార్లర్. వీళ్ళ ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళంతా ఎంత యూనిటీగా చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళని చూస్తుంటే అంత ఆర్గనైజేషన్ కానీ లేడీస్ అంటే లేడీస్ అంతే అలా చేశారనమాట. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అక్క మీ అందరికి కూడా. అంత 916 జ్యువెలరీ ఉంటుంది. నా పేరు వసుంధర అండి. ఆదరణ జూట్ బ్యాగ్స్ మా యూనిట్ నేము. మేము జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. బల్క్ ఆర్డర్స్ అయినా ఏ కస్టమైజేషన్ చేసి ఇస్తాము. మీరు ఎలా కావాలంటే అలా బ్యాగ్స్ తయారు చేస్తాము. అది మా యూనిట్. తర్వాత మానస చెప్తారు. నేను మానస అండి. మానస ఫ్యాషన్ హౌస్ అండ్ మానస బ్యూటీ క్లినిక్ అండి మాది. మేము ముగ్గురము ఎస్బీఐ కాలనీలో ఉంటామండి. ముగ్గురం కలిసి ముందు నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇలా కాలనీలో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తాము లేడీస్కి సంబంధించి. ఇంతవరకు ఇక్కడ మాకు ఏది అసోసియేషన్ కానీ లేడీస్ మీట్ కానీ ఏమీ లేవన్నమాట. మాలాగనే ఇంకా కొంతమంది వ్యాపారం చేసే ఆడవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది ఒకరినొకరు తెలుసుకుంటే అనే ఉద్దేశంతోనే ఇది మొదలు పెట్టినాం అనమాట. ఇదే మా ఫస్ట్ ప్రోగ్రామ్. మీ అందరి సహకారం ఇలాగే కన్నా ఉంటే తర్వాత ఈ గ్రూప్ని ఇంకొంచెం బాగా పెద్దగా చేసి ప్రతి పండక్కి ఒక కొత్త ప్రోగ్రామ్ చెయ్యాలా అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడైతే ప్లాన్ చేస్తాం. మీ అందరిది బాగా కన్నా అంటే మాకు ఇప్పుడు హ్యాపీగా అనిపించింది అంటే కన్నా డెఫినెట్గా నెక్స్ట్ ఉగాది వస్తుంది, అప్పుడు ఏదన్నా కూడా ఆలోచన చేస్తాము. అలాగే
మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన చీఫ్ గెస్ట్లు వచ్చినారు మన కోసం, అక్క వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. ఫస్ట్ టైం మేము పిలవంగానే వాళ్ళు వచ్చేసారు, ఏమీ అడగకుండా కూడా. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంతా ఒక 4 రోజుల్లో ఫిక్స్ అయిపోయింది. ముగ్గురేమో అసలు పరిగెడుతూనే ఉన్నాం తెలుసా, విత్ ఐడియా. అలా స్టార్ట్ చేసేసాము. మేము పిలుస్తూనే వచ్చినందుకు సఖీ డైరీస్ విజయలక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారండి. అక్కడ దయచేసి స్టేజ్ మీదకి రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది నన్ను చూసే ఉంటారు, ఇటు నంద్యాల కానీ అటు కర్నూలులో కానీ. చాలా మంది ఎక్కువగా అంటే రాయలసీమ బిడ్డ అని చెప్పేసి చాలా మంది కూడా మన ఆడపడుచు ఈ మన దగ్గర పక్కన కూర్చొని చెప్తూ ఉంటుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా చెప్పండి? సరే, ఇంకా ఈ రోజు అయితే ఈ ప్రోగ్రామ్కి నేను ఫస్ట్ అంటే ఇట్లా చీఫ్ గెస్ట్గా రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వీళ్ళు ఏంటంటే గాన ఏవిఎం ఎంపవర్మెంట్ అని చెప్పేసి వీళ్ళ ఆధ్వర్యంలో రంగోలీ అలాగే మెహందీ ఇలాగ కాన్సెప్ట్ పెట్టేసి పోటీలు పెట్టారు. సో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏవిఎం అంటే ఏ అంటే అపర్ణ ఆభరణాలు అనమాట, అలాగే వి అంటే వసు గారు, అలాగే వసు గారు వచ్చేసి జూట్ బ్యాగ్స్ అనమాట. ఈమె నాకు ఫస్ట్ పరిచయం అయింది, తర్వాత అపర్ణ మానస వీళ్ళు పరిచయం అయ్యారు. ఇంకా ఎం అంటే మానస గారు బ్యూటీ పార్లర్ ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు కలుసుకొని నన్ను అడిగారు, అక్క 8th మేము పెట్టుకుంటాము ప్రోగ్రామ్ అంటే, లేదు నేను బనియాన్పల్లికి వెళ్ళాలి, మా అక్క వాళ్ళ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి 9th మార్చాము. మేము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు అంటే మనని సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వసు గారు అసలు మేము వచ్చి ఇట్లా మేము వీడియో తీసుకుంటామంటే సరే అక్క అని చెప్పారు. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా కూడా లేడీస్ ఒకటి కాన్సెప్ట్ మొదలు పెట్టుకొని ఒక యూట్యూబ్ అనే కాదు ఏ పని అయినా కూడా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. ఈ పని తక్కువ ఈ పని ఎక్కువ అని అనుకోకూడదు. మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరా పట్టుకోవాలి, తీయాలి. ఏం అబ్బాయి ఒక పిచ్చి పట్టినట్టు కెమెరా పట్టుకొని తీసుకుంటుందని అట్లా అనుకోవద్దండి. దీంట్లో చాలా కష్టం ఉంది. మేము ఈడ ఊకే టకాని వీడియో తీసుకొని వెళ్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత గంటలు కూర్చోవాలి. అందువల్ల కళ్ళు అయితేనేమి, మెడలు అయితేనేమి, నడుములు అయితేనేమి చాలా ఇబ్బంది పడతాం. కానీ మన ఏం ఏంటంటే మనది ఒక ఫ్యాషన్ కోసం వచ్చాం, డబ్బు కోసం కాదండి. మనము అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నా చేతులారా ఎవరికైనా సహాయం చేయాలి అన్నట్టుగా ఆ కాన్సెప్ట్తోనే నేను ముందుకు వచ్చాను. నన్ను కూడా చాలా మంది సహకరించారు. మా ఫ్రెండ్ సరిత మెయిన్గా నాకు సగభాగం అండి. ఎక్కడికి వచ్చినా కూడా పాపం అసలు ఆమె అక్క ఇక్కడ నేను వీడియో తీయను ఇక్కడ తీస్తాను అనేది లేదు, అంటే నా మెంటాలిటీని పట్టించి కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది. ఇంకా ఈరోజు మనకి ఒక నిదర్శకం అనే చెప్పొచ్చు. ఇలాగా ఒక కాలనీ అనే కాదు, అపార్ట్మెంట్లో వాళ్ళైతేనేమి ఎక్కడైనా కూడా ఇట్లా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే అందరం కలుస్తాము, అందరి మనోభావాలు బయటికి వస్తాయి, మంచిగా మాట్లాడుకోవచ్చు, అంతే కదా. సో అలా అనుకున్నాను నేను, అందుకనే నేను పిలవంగానే వచ్చేసాను. సరే జడ్జిమెంట్ కదా, ఇంకా ముగ్గుల పోటీలు అంటే మనకు అందరికీ అవగాహన ఉంటుందని చెప్పేసి జడ్జిమెంట్ కూడా తీసుకున్నాము. ముగ్గుల పోటీలు అయితే పెట్టారు, అందరినీ సెలెక్ట్ చేసేసాము. సో ఇదే అండి. థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. నెక్స్ట్ గెస్ట్ వచ్చేసి వావ్ లక్ష్మి గారు అండి. వావ్ లక్ష్మి అని ఎందుకు చెప్పానంటే ఆవిడ వచ్చి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. తన ఛానల్ పేరు వావ్ లక్ష్మి. తను నంద్యాలనే. సఖీ డైరీస్ విజయలక్ష్మి గారు కూడా నంద్యాలనే తను కూడా. సో తినకొచ్చి 4.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే కొత్త వ్యక్తి వచ్చి ఎవరంటే వావ్ లక్ష్మి గారు. వారికి కూడా 5000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ ముగ్గులలో తను బాగా ఎక్స్పర్ట్ అనమాట. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెట్టిన దానిలో అక్కకి ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. తర్వాత ఇప్పుడు విజయవాడకు కూడా వెళ్తున్నారు. ఆవిడ ముగ్గుల రాష్ట్ర స్థాయి పోటీలకి తను సెలెక్ట్ అయ్యారు. సో విజయవాడకి వెళ్తున్నారు. యాక్చువల్గా అక్కని ముగ్గు వేయడానికనే ఇన్వైట్ చేశాం, కానీ ఆవిడ వచ్చి నేను రాలేను, విజయవాడకి వెళ్ళాలని చెప్పారు. సో దట్ తనైతే మంచిగా సెలెక్ట్ చేస్తారన్నట్టు తనని పిలిచాము. లక్ష్మి గారు ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ ఇంతమంది ఓపికతో కూర్చున్నందుకు మీ అందరికి ముందు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు వావ్ లక్ష్మి అండి. నా ఛానల్ పేరు వావ్ లక్ష్మి. నేను చిన్న యూట్యూబర్నే, అక్కలాగా పెద్దగా అయితే కాదు. మీ అందరి సహకారంతో కొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను.
నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే స్టేట్ లెవెల్లో ముగ్గుల పోటీలు పెడతారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను నా ఛానల్ ఎక్కువగా ముగ్గులు ఎక్కడ పెడతారు, ఏ టైంలో పెడతారని ప్రతి నోటిఫికేషన్ నేను వదులుతూ ఉంటానన్నమాట. ఈ జనవరి నెలలో ఏబిఎన్ నా ఛానల్ చూసిన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎప్పుడు ముగ్గులు పెడతారు, ఎక్కడ పెడతారు, నెంబర్తో సహా నేను మొత్తం చెప్తూ ఉంటాను. చాలా మంది అలా చూసి ముగ్గులు వేసి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ముగ్గుల పోటీల్లో దాదాపు అంటే 10 సంవత్సరాల నుంచి పాల్గొంటానండి. ఒకసారి అయితే రాష్ట్ర స్థాయిలో విజయవాడకి వెళ్ళొచ్చాను. ఇప్పుడు కూడా గెలిచాను అనమాట. రేపు వెళ్ళాలి విజయవాడకి. నేను రాష్ట్ర స్థాయిలో ఓన్లీ ఆదోని, కర్నూలు, నంద్యాల 3 చోట్ల పెడతారు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ జిల్లా స్థాయిలో ఫస్ట్ ముగ్గు బెస్ట్ ముగ్గుగా వాళ్ళు ఎంపిక చేస్తారు. మన చేతుల్లో ఏముండదు. వాళ్ళు ఏదైతే ఎంపిక చేస్తారో వాళ్ళని మాత్రమే విజయవాడకి పంపిస్తారండి. అక్కడ ప్రతి జిల్లా నుంచి ఎవరైతే ఫస్ట్ వచ్చింటారో వాళ్ళు మాత్రమే వేస్తారు. ఓన్లీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి 2 సెలక్షన్ చేస్తారు. హైదరాబాద్ నుంచి ఒకరు, మిగతా మన జిల్లా నుంచి చేస్తారనమాట. మొత్తం 15 మందికే ఉంటుంది అక్కడ. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద కళ అనమాట. చాలా మందికి ముగ్గుల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆడవాళ్ళందరికీ మేము ఎప్పుడు విజయవాడకి వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు. అంటే ఆంధ్రజ్యోతిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే పెద్ద ఛానల్ కదా, వాళ్ళు అలా స్టేట్ లెవెల్లో పంపిస్తారనమాట. అలా నేను సెలెక్ట్ అయ్యాను. రేపు వెళ్ళాలి. మీ సహకారంతో అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో విన్ అయితే మన నంద్యాల పేరు మోగుతుంది అనమాట పేపర్లలో. కానీ కష్టపడాలి కదండి. అక్కడ వేయడం అంటే అంత ఈజీగా ఉండదు. ఎట్లా వేస్తారంటే మనం చూడలేం కళ్ళతో, అట్లా వేస్తారు అక్కడ. అంటే ప్రతి జిల్లా నుంచి వచ్చింటారంటే ఒకసారి మనం ఊహించుకోవాలి కదా. మనకల్లి తక్కువ, అక్కడ పశ్చిమ గోదావరి అటు సైడ్ వాళ్ళు సూపర్ వేస్తారు ముగ్గులు. అసలు ఇట్లా చూస్తుంటే ఏముందో ముగ్గులో ఏం చూడాలని ఏది అర్థం కాదు, అట్లా వేస్తారనమాట తీగల ముగ్గులు. కానీ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తున్నాను రేపు. ముందుగా ఇక్కడ ఈ అరేంజ్మెంట్ మొత్తం చేసిన అక్క వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. అక్క వాళ్ళ దగ్గర గోల్డ్, అదే 1 గ్రామ్ గోల్డ్ కానీ మీకు కావాలంటే షాపింగ్కి రావచ్చు. అలాగే మీ ఫంక్షన్లకి ఏదైనా జూట్ బ్యాగ్ మనం గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటాం కదా, అలా గిఫ్ట్కి ఇవ్వాలంటే కన్నా వసుంధరక్క జూట్ బ్యాగ్ షాప్ అక్కడ ఎదురుగుంది. మీరు ఆర్డర్ ఇస్తే కానీ అక్క అన్నీ అరేంజ్ చేసి ఇస్తుంది. మీకు ఏదైనా కావాలంటే అక్క దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు. అలాగే బ్యూటీ పార్లర్, ఆడవాళ్ళకి అందం అంటే చాలా ఇష్టం కదా. మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ మీకు కానీ ఏదైనా బ్యూటీ పార్లర్ సంబంధించి ఉంటే మనసక్క దగ్గరికి రండి. అక్క మనకు తక్కువ రేట్లు అన్నీ చేసిస్తుంది. చేసిరక్క. ఎందుకంటే అంతా మనమే కదా. ఇప్పుడు ఇలా కలవడానికి కూడా కారణం ఏంటంటే అందరికి తెలుస్తుంది అక్కకు ఒక బ్యూటీ పార్లర్ ఉందని. మామూలుగా తెలుసా మీ అందరికి మానస బ్యూటీ పార్లర్ ఎంతమందికి తెలుసు? మిగతా వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు అందరికి తెలుసు కదా. అలాగే జూట్ బ్యాగ్ చాలా మందికి తెలియదు. అలాగే అక్కది 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఉందని అరుణక్కది కూడా ఎవరికి తెలియదు కాబట్టి 1 గ్రామ్ గోల్డ్ 916 గోల్డ్ అదే గోల్డ్ షాపే కదా. 1 గ్రామ్ మీది. అక్క వాళ్ళ రియల్ గోల్డ్. మన పెళ్లిళ్ళకి ఏదైనా కావాలంటే అక్క వాళ్ళ షాపుకి వెళ్ళండి. ఎక్కడక్క షాపు? మీ షాప్ అడ్రస్ ఎక్కడక్క? ఇక్కడే ఉందంట. ఏదైనా భాష్యం స్కూల్ గ్రౌండ్ కి ఆపోజిట్ లో ఉంది గోల్డ్ షాపు. మనం ఎక్కడికన్నా పోతే మనకు తక్కువ రేట్లు ఇస్తుంది అక్క. కాబట్టి వీళ్ళంతా యూనిటీగా కలిసి ఏబిఎం ఎంపవర్మెంట్ అంటే మనం ఏదైనా ఆడవాళ్ళం సాధించగలము, ఏదైనా చెయ్యగలము అని ఒక కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారనమాట. ఇది పెద్ద కాన్సెప్ట్ అండి. ఇలా చెయ్యడమే గ్రేట్. ఆడవాళ్ళందరినీ ఇలా పిలిచి సొంత ఖర్చుతో వాళ్ళు ధైర్యంగా పెట్టడం అంటే వాళ్ళకి పెద్ద క్లాప్స్ కొట్టండి. వాళ్ళు కూడా మామూలుగా బిజినెస్ అనమాట. ఇలా చీరల బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము కూడా అందరం కలిసి చేద్దాం అక్క, ఇంకా గ్రాండ్ గా చేయొచ్చు. ఇప్పుడు ఈ కొద్ది మందినే కాకుండా ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట. అందరం కలిస్తే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదంటారు కదా. ఇప్పుడు అక్క వాళ్ళని చూస్తే అదే గుర్తొస్తుంది అనమాట. అక్క మీరంతా చేసినందుకు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అక్క. నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం నేను ఇలా జడ్జిగా రావడం ముగ్గులకి వీళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ డైరెక్టర్ కలిసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. నేను కూడా అక్క ఫాలోవర్నే. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన అక్క వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓపికతో ముగ్గులు చాలా మంచిగా వేశారు. మాకు కూడా
జడ్జ్ చేయడానికి చాలా కష్టం అనిపించింది. ఒకటికి 10 సార్లు చూసాం ఎలా ఇవ్వాలి అని. నేను ముక్కు వేసి ఫ్రై తెచ్చుకోవడమే తెలుసు, కానీ జడ్జిమెంట్ ఇంత కష్టం ఉంటుందా అని ఇప్పుడు తెలిసింది నాకు. మాకు ముక్కులు వేసేటప్పుడు కూడా చింతపల్లి కోటేశ్వరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, పేపర్లో వస్తుంటారు, ఆయనే జడ్జ్ చేసేదన్నమాట. వాళ్ళు గంటలు చూస్తే ఏమి చూస్తారు అబ్బా ఇంతసేపు చూడాలన్నా, ఏదో ఒక దానికి ఇవ్వచ్చు కదా అనుకునే వాళ్ళం. కానీ మాకు ఇప్పుడు అర్థమైంది ఎలా ఇవ్వాలి అని. సో అదే ఒక మెమొరబుల్ అనమాట, చాలా హ్యాపీగా ఉంది. కానీ మేము ఏ పార్శ్వాలిటీ లేకుండా మాకు బాగా నీట్గా ఉంది అని అందరికీ సమ్మతంగా ఇచ్చామండి. ఎవరి పేర్లు మాకేమి తెలియదు, ఎవరో కూడా తెలియదు. నచ్చింది, బెస్ట్గా బాగుంది, కర్ర నీట్గా, కలర్స్ అలాగే డ్రాయింగ్ అలా అని ఇచ్చాము. మీరు ఏమన్నా అనుకోండి, మాకు నచ్చింది ఇచ్చామన్నమాట, బాగా బెస్ట్ అనిపించింది. సో ఈ అంతా అరేంజ్మెంట్ చేసిన అక్క వాళ్ళకి లాస్ట్లో చాలా చాలా థ్యాంక్స్ అక్క. దయచేసి అందరూ వినండి. ఇప్పుడు మా జడ్జిమెంట్ డిసైడ్ చేసేసినాము. ఫస్ట్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేస్తాము. తర్వాత ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. అది తర్వాత మేము పేర్లు చదువుతాం అనమాట. 1 by 1 అందరూ వచ్చి కలెక్ట్ చేసుకోండి. ముగ్గులు పేర్లు రాపించిన వాళ్ళు మాత్రమే. ప్రైజెస్ మాత్రం 3, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనండి. మెహందీకి కూడా 2 ప్రైజెస్ అండి, ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్. వాళ్ళకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంది. అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక చిన్న ప్రైజ్. మొదటిగా థర్డ్ ప్రైజ్ విన్నర్ని అనౌన్స్ చేస్తున్నామండి. థర్డ్ ప్రైజ్ విన్నర్ నెంబర్ వచ్చేసేసి 29 అండి. మీ పేరు ఏం పేరు మీరు వేయండి. మీ పేరక్క? ఎం సుజాత. ఎక్కడ ఉంటారు మీరు? జగన్ ఐటీ దగ్గర ఎస్బై కాలనీ. ఫస్ట్ ప్రైజ్ ఎస్బై కాలనీ వాళ్ళ, అదే థర్డ్ ప్రైజ్ ఎస్బై కాలనీ వాళ్ళకి వచ్చింది. చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్ అక్క. చాలా బాగుంది. మన కాలనీలో ఇట్లా పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ ప్రైజ్ విన్నర్ అండి. సెకండ్ ప్రైజ్ నెంబర్ 26 నెంబర్. లేట్గా వచ్చారండి, కానీ లేటెస్ట్ గా ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీరిద్దరు కలిసి వేశారు కదా. మీ పేరండి? సుష్మా అండి. నా పేరు శశి. పోట్లాడుకోకుండా బాగా వేశారు. యాక్చువల్గా తనే నాకు చెప్పింది. మేము రీసెంట్గా వచ్చాము అందరికి, సో నాకు అంత ఐడియా లేదు ఇక్కడ కాలనీలో వాళ్ళు కానీ ఎవరు. తనే నాకు చెప్పింది, వదిన ఇక్కడ ఉంది, మనం ఇంట్రెస్ట్ ఉన్నాం కదా, ఇద్దరం వేద్దాము అనే స్పిరిట్ తోటి ఏమో వేద్దామా వద్ద లాస్ట్ నిన్న ఈవినింగ్ మేము మాది ఫైనలైజ్ అయింది. థ్యాంక్ యూ. నేను సింక్ కాలనీ ఆపోజిట్ లైన్. నేను సాయిజ్యోతి అపార్ట్మెంట్ అండి. మా ఇంటి దగ్గర అండి. కలుద్దాం. ఇంకొక వచ్చింది, మాకు ఎందుకు రాలేదు అని కూడా ఆలోచిస్తూ ఉండిండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ వచ్చేసేసి నెంబర్ 23. నెంబర్ 23 ఎవరండి? మీ పేరుమా? ప్రవల్లిక. ఎక్కడ ఉంటారు మీరు? రైతు నగరం నుంచి ప్రవల్లిక గారు. ఇది ఫస్ట్ టైమా మీరు ముగ్గురు పోటీలో పార్టిసిపేట్?
మీరు కూడా వదిన మరదళ్ళు. వెరీ గుడ్ అండి. ఇంతకుముందు వదిన మరదళ్ళు అంటే పోటాపోటీగా ఉండేది, ఇప్పుడు అందరూ కూడా ఫ్రెండ్స్ గానే ఉండిపోతున్నారు అందరూ కూడా. చాలా థ్యాంక్స్ మా వచ్చినందుకు. ఎందుకబ్బా క్లాప్స్ కూడా కొట్టట్లేదు? మీరు నెక్స్ట్ టైం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమన్నా మీరు వెనకపడి ఉండొచ్చు, అవి కూడా మీరు ఒక్కసారి చూసుకొని రెక్టిఫై చేసుకుంటే మీరు కూడా నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ముందుకు రాగలుగుతారని అనుకుంటున్నాము. మేము కూడా అండి, మేము పిలవగానే మీరు వచ్చినారు. తనైతే ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చినారు. తను కడప నుంచి వచ్చిందండి. తను కూడా కడపలో బ్యూటీ పార్లర్. తను కడప నుంచి వచ్చింది మా కోసం పుష్ప అనేసి. మీకు అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది చిన్న గిఫ్ట్ అండి మా ఏవిఎం ఎంపవర్మెంట్ నుంచి. నేను వంట చేయగలం కానీ బయటికి చాలా బాగుంది. ఇది మాత్రం ఏదో అలా 4 రోజుల్లో నిలబడింది, ఇంకా నిలబెట్టాలి. దీనికి నెక్స్ట్ బాగా చేస్తాను ఐడియా ఉంది. కొంచెం మోటివేషన్గా కూడా ఉన్నాను, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు. థ్యాంక్ యూ పిన్ని. చెప్పగానే లాస్ట్ చెప్పాను, ఫస్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మకి అది సో చూసారు కదండి, జడ్జిగా వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి.